చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం అప్పుడు రాష్ట్రంలో సహజ మరణం పొందితే 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఆ యొక్క మృతుని కుటుంబ సభ్యులకు ఇస్తామన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎంతమంది మరణించారు ప్రమాదవశాత్తు, ఎంతమంది సహజ మరణాలు పొందారు, ఎంతమందికి 5 లక్షలు, ఎంతమంది 10 లక్షలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతా వంశీకృష్ణ? ఒకసారి చూడండి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి మనం సరిగ్గా వినండి, సరిగ్గా వినండి, సరిగ్గా వినండి, ప్రజలు తప్పుదో పట్టించుకోండి, సరిగ్గా వినండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇక్కడ కూర్చొని ఊరికే సోచాడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి క్లియర్ గా విని మళ్ళీ రాండి, మళ్ళీ రాండి, క్లియర్ గా విని సరిగ్గా వినండి, సరిగ్గా విని మళ్ళీ రాండి. ఊరికి అపాండాలు వేస్తే ఊరుకోలేదు, ఊరికి అపాండాలు వేస్తే చూస్తా ఊరుకోలేదు, సాక్షి టీవీ కాదు, అపాండాలు ఇవ్వాలి. సరిగ్గా వినండి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో సరిగ్గా వినండి. సంస్కారం గురించి మీరా మాట్లాడేది సరిగ్గా వినండి. ఆ మాట అసలు చంద్రబాబు నాయుడు గారు అల్లా, మీరు సరిగ్గా వినండి, సరిగ్గా విని మాట్లాడండి. ఇదేమో సాక్షి టీవీ ఇష్టం వచ్చినట్టు అపాండాలు ఏంటంటే మీకు ఇప్పుడే చూపిస్తా. మీ మేనిఫెస్టో చూడు, మీ మేనిఫెస్టో ఓపెన్ చేసి చూపిస్తా చూడు. చూపించు. మీ మేనిఫెస్టోలోనే చంద్రబాబు నాయుడు గారు అన్నదా మేనిఫెస్టో పోటుకమా? మీ మేనిఫెస్టో పంపించు. సహజ మరణం పొందిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇస్తాను. బీమా పథకం సార్ కొద్దిగా జూమ్ చేయండి. సరే చదువు సురేష్, అది కనిపించదులే, చదువు. చంద్రన్న బీమా పథకం, చంద్రన్న సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు బీమా సౌకర్యం కల్పించి వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీ మేనిఫెస్టోలో పెట్టారు. డెఫినెట్లీ ఇస్తాం. ఒకటి చెప్పినట్టు చంద్రన్న బీమా అనేటువంటి పథకం అమలు చేసి డెఫినెట్ గా ఇస్తాం. ఇస్తాం సార్. మీరు ఎన్ని రోజుల నుంచి పెన్షన్ అమలు చేస్తాం డెఫినెట్ గా. 14 to 19 చంద్రబాబు బీమా ఉంది. మళ్ళీ దాని మార్గదర్శకాలు రూపొందించి మళ్ళీ అమలు చేస్తాం. 2 years అయిపోయింది సార్, డెఫినెట్లీ చేస్తాం.